అసలు ఈ చట్టబద్ధత కల్పించాలి రాజధానికి అనే ఆలోచన ఎవరిది? రైతులదా, ప్రభుత్వందా, బాబు గారు? జగన్మోహన్ రెడ్డి గారి అటువంటి ఒక వ్యక్తి భావిక తరాలని, భవిష్యత్తుని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టే విధంగా, నష్టం చేసే విధంగా ఒక రాజకీయ నాయకుడు పుడతాడు. ఎంతోమంది రైతుల త్యాగాలు, దాంతోపాటుగా రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు తీసుకునే నిర్ణయం, కనీసం లాస్ట్ ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ నిన్న జరిగిన దాంట్లో సభలో వాకౌట్ చేయడం కానీ, వాళ్ళు దాని గురించి మాట్లాడిన అంశాల మీద మీరేమనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 3 రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారండి. దానికి అనుగుణంగానే ఆయన్ని అనుసరించే వాళ్ళు, ఆయనతో పాటు దోచుకున్న వాళ్ళు, ఆయన్ని మూర్ఖంగా మరి ఆయన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా అంటే వాళ్ళు అమరావతి రైతులు పక్షాన నిలబడుతున్నామని చెప్తున్నారా, లేకపోతే మీ సమస్యలను ప్రస్తావించడం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసే చట్టంలో పరిపూర్ణంగా లేదు, దీంట్లో అవి చేర్చాలి, ఇవి చేర్చాలి, ఇంకోటి చేర్చాలని ఏదో రకరకాలుగా మాట్లాడారు. అంతిమంగా చివరిలోకి వచ్చేపాటికి ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కాకుండా రాష్ట్రం ఉన్న మిగతా ప్రాంతాలలోకి ఏం చెప్పుదామని ఆ పార్టీ ప్రయత్నిస్తుంది. అమరావతి చట్టబద్ధతకి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి, ఏకైక రాజధాని అని పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసే సమయంలో మీరు ఆ పార్లమెంట్లో లేకపోవటం, ఆ బిల్లుకి మద్దతు తెలియజేయకపోవటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ బి వ్యాఖ్యలు కావచ్చు, అసలు భూ దోపిడీ జరిగిపోతుంది అమరావతిలో, పెద్ద స్కామ్ అమరావతి అనేది ఇవాళ చెప్తా ఉన్నారు. పర్ స్క్వేర్ ఎస్ఎఫ్టీ ఆయన చెప్తున్నట్టుగా కూడా చాలా వచ్చినాయి నిన్న. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతారు? కొత్తగా మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, దానికి ఒక పేరు, టైటిల్, ఒకవేళ దాంట్లో జగన్ అని ఉంది, చివరిలో వస్తుంది కాబట్టి ఇష్టం లేకపోతే ఇంకో పేరు పెట్టండి. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, మళ్ళీ రాజధానిని మార్చాలి, ద్వంద్వ వైఖరిగా ఒకసారి 30,000 ఎకరాలు కాదు ఇంకెక్కువ ఎకరాలు కావాలని ఆయనే మాట్లాడారు అసెంబ్లీలో. దాని తర్వాత 3 రాజధానులు అన్నారు. నేను మళ్ళీ ప్లాన్ బి మావిగన్ అని చెప్పి ఇంకోటి చెప్తా ఉన్నారు. ఏ విషయాల్లో అయినా, ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి సబ్జెక్టులో అయినా ఆయన విషయాలు మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే ఈరోజు చెప్పింది రేపు చెప్పరు, రేపు చెప్పింది ఎల్లుండి చెప్పరు. అంటే ఒకరోజు నిద్రపోయి లెగిస్తే అవినీతి మీద పూర్తి స్థాయిగా ఆయన ఆరోపణలు చేశారు. భారీ భూ కుంభకోణాలన్నీ అమరావతిలోనే జరుగుతున్నాయి. చాలా కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు జరుగుతుంది. ఎకరానికి 2 కోట్ల రూపాయలు వేసుకున్నా సరే మౌలిక సదుపాయాలకి. ఇది ఎప్పుడు జరిగాను, ఇది జరగదు, కట్టలేరు, అసాధ్యం కాబట్టి అని చెప్పి మళ్ళీ అదే వైఖరి, మళ్ళీ ముందు ఉన్న వైఖరి మళ్ళీ తీసుకొస్తున్నారు. ఎవరు వచ్చినా కూడా అంత తేలిగ్గా వారికి లొంగిపోయి వారికి దారాదత్తం చేసే పరిస్థితుల్లో ఈ ప్రాంత వాసులు ఎవరు లేరండి. అంత తేలిగ్గా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు లేరు. మేము భవిష్యత్తును ఆలోచించే రాజధాని కోసం భూములు ఇచ్చిన అటువంటి ఆలోచన విధానం కలిగిన మేము ఆర్థిక పరిస్థితికి సంబంధించి డబ్బంతా తీసుకొచ్చి అమరావతి మీద పెడుతున్నారని ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. బొత్స సత్యనారాయణ కావచ్చు, ఆయన సీనియర్ లీడర్, ఆయన అదే మాట్లాడుతూ ఉన్నారు. ధర్మాన గారు మేము మార్చేస్తామని చెప్పి ఆయన మాట్లాడతాం. రాష్ట్ర ఖజానా నుంచి ₹1 కూడా అమరావతికి ఇంతవరకు ఇచ్చినట్టు వాళ్ళ దగ్గరే ఉన్న పేపర్ ఉందండి, రికార్డ్ ఎవిడెన్స్ ఉందా? నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అమరావతి ప్రాంతంలో ఉన్న అమరావతి జేఏసీ రైతు నాయకులు, అట్లాగే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులైనటువంటి జొన్నలగడ్డ కిరణ్ కుమార్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. అసెంబ్లీ తీర్మానం, దాని తర్వాత లోక్సభ, రాజ్యసభలో అమరావతి రాజధాని చట్టబద్ధతకు సంబంధించి ఆమోదం తెలిపిన నేపథ్యంలో వాళ్ళ స్పందన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, కిరణ్ కుమార్ గారు. సార్, ఎట్లా ఉన్నారు? బాగున్నామండి. ఈ సందర్భం ప్రత్యేకమైంది. ఎట్లా అనిపిస్తుంది రాజధానికి చట్టబద్ధత లభించడం అనే అంశం? చాలా ప్రత్యేకమైన సందర్భంలో మీరు వచ్చారండి. ఆ రోజు మరి మేమందరం కూడా భూములు ఇవ్వటానికి సిద్ధమైన సమయంలో వచ్చారు. ఆ తర్వాత మేము కష్టాల్లో ఉన్నప్పుడు కూడా చాలాసార్లు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ఇవాళ మా అందరి కోరిక, రైతులందరం కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేయటం జరిగింది. మాకు మీ మీద నమ్మకంతో, ప్రభుత్వం మీద నమ్మకంతో ఆ రోజు భూములు ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇటువంటి ఒక సైకోలాగా జగన్ లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయ్యి
ఈ చట్టాలతో వ్యవస్థలతో ఆడుకుంటారని మాకు తెలియదు. మరి ఇట్లా ఆడుకొని రాష్ట్రాన్నే కాదు మా భావితరాల భవిష్యత్తునన్నింటినీ కూడా తరతరాలుగా మేము నమ్ముకున్న భూముల్ని ప్రభుత్వానికి ఇస్తే ఇలా జరిగింది, ఇలా చేశారు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మాకు ప్రత్యేకమైన చట్టబద్ధత అనేది, ఇప్పుడు చట్టబద్ధత లేదని కాదు, హైకోర్టులో కూడా రైతులుగా మేము గెలిచాము. కానీ ఇంకా కట్టుదిట్టమైన ఏర్పాటు పార్లమెంటు స్థాయిలో, దేశ స్థాయిలో జరగాలి. జరిగితేనే మాకు నమ్మకం ఉంటుంది. మాతో పాటు ఇన్వెస్టర్లందరికి కూడా నమ్మకం ఉంటుంది, వివిధ ప్రాంతాల వాళ్ళందరికీ కూడా నమ్మకం ఉంటుంది అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయగా, మరి కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు సమ్మతించి తగిన విధంగా గత కొన్ని రోజులుగా చర్యలు తీసుకున్నారు. దానికి అనుగుణంగానే నిన్న లోక్సభలో, ఈరోజు రాజ్యసభలో మరి తీర్మానం ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ అమరావతి అనే పూర్తి చట్టబద్ధతకు ఏర్పాటుకు ఆమోదం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ చట్టబద్ధతకు అవసరమైనటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు అందించిన మరి ప్రతి ఒక్కళ్ళకి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పార్లమెంట్లో అన్ని పార్టీలు ఏకగ్రీవంగా సమ్మతించిన ఈ సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి 4 వైఎస్ఆర్సీపీ ఎంపీలు వాకౌట్ చేయటం నిజంగా దురదృష్టకరం. ఈ సందర్భంలో అది చరిత్రలో నిలిచిపోద్దని చెప్పి కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే అసలు ఈ చట్టబద్ధత కల్పించాలి రాజధానికి అనే ఆలోచన ఎవరిది? రైతులదా, ప్రభుత్వాందా, బాబు గారు? ఇది ఎవరిది అని అంటే అండి, అటువంటి పరిస్థితుల్ని సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారిది అనుకుంటే కరెక్ట్గా ఉంటుందని నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారి అటువంటి ఒక వ్యక్తి భావిక తరాలని, భవిష్యత్తుని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని తాకట్టు పెట్టే విధంగా, నష్టం చేసే విధంగా ఒక రాజకీయ నాయకుడు పుడతాడు. ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఇలా వ్యవహరిస్తారని ఆ రోజు మరి అంబేద్కర్ గారు అనుకొని ఉండరు. అందువల్ల ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని, వాటిని అడ్డం పెట్టుకొని, వెసులుబాటుల్ని, వారికి ఉన్న ప్రివిలైజెస్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంతో పాటు రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో, ప్రపంచంలో నవ్వులు పాలు చేసి తెలుగు జాతి యొక్క ఆత్మ గౌరవాన్ని కించపరిచే విధంగా అనేక సంఘటనలు జగన్మోహన్ రెడ్డి గారు చేయటం వల్ల అందరికీ ఒక రకమైన అపోహ, కొంత భయం అన్నీ ఏర్పడటం వల్ల ఇటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఈ పరిస్థితుల్లో మరి ముఖ్యంగా రైతులందరం కూడా మేము వెళ్ళి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేయటం జరిగింది. దీనికి ఈసారి ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మమ్మల్ని పిలిచి మాట్లాడారు. ఎందుకంటే మేము 5 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు పడింది ఏంటి అనేది ప్రత్యక్షంగా చూశారు. బాబు గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి చూశారు. అదేవిధంగా అన్ని రాజకీయ పక్షాలు, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, సిపిఎం, అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రత్యేకంగా ఇక్కడికి అనేక సందర్భాల్లో వచ్చి చూశారు. వారు చూసిన సందర్భంలో అధికారంలోకి రాగానే, ఈ సమయంలో అధికారంలో రాగానే కొన్ని రోజుల తర్వాత మమ్మల్ని రైతులందరిని పిలిచి మాట్లాడటం జరిగింది. ఆ సందర్భంలో ఫస్ట్ సారిగా మేము అడిగాం, అంటే దానికి సంబంధించి అప్పుడు చట్టం చేశాము, దానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు అని అంటే, దాన్ని ఇంకా పకడ్బందీగా దేశ స్థాయిలో ఇప్పుడు మనమందరం ఎన్డీఏ గవర్నమెంట్లో కలిసి ఉన్నాం కాబట్టి మీ యొక్క పరపతిని వినియోగించి ఈ రాష్ట్రం కోసం, ముఖ్యంగా ఈ ప్రాంత రైతులు అందరి కోసం మీరు చేయాల్సిందే అని చెప్పి మేము రిక్వెస్ట్ చేయటం జరిగింది. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవటం, మోడీ గారిని, అమిత్ షా గారిని సంప్రదించి ఈ ఏర్పాట్లన్నీ చేశారు. అందువల్లనే నిన్న లోక్సభలో, ఇవాళ రాజ్యసభలో ఈ తీర్మానం ఆమోదం పొందటం జరిగింది. ఎంతోమంది రైతుల త్యాగాలు, దాంతోపాటుగా రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు తీసుకునే నిర్ణయం, ఇదంతా ఒక ఎత్తుగా మీరు రాష్ట్రం కోసం త్యాగం చేస్తూ ఉన్నారు. కానీ ఒక పక్క నుంచి రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఏర్పరిచి, కనీసం లాస్ట్ ప్రభుత్వం ఉన్నటువంటి పార్టీ నిన్న జరిగిన దాంట్లో సభలో వాకౌట్ చేయడం కానీ, వాళ్ళు దాని గురించి మాట్లాడిన అంశాల మీద మీరేమనుకున్నారు? అంటే అసలు అర్థం కావట్లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 3 రాజధానులు అభివృద్ధి వికేంద్రీకరణ అన్నారండి. దానికి అనుగుణంగానే ఆయన్ని అనుసరించే వాళ్ళు, ఆయనతో పాటు దోచుకున్న వాళ్ళు, ఆయన్ని మూర్ఖంగా మరి ఆయన్ని అభిమానించే వాళ్ళందరూ కూడా ఆయన నోట్లో నుంచి ఏదొస్తే ఏమి ఆలోచన, విచక్షణ ఏమీ లేకుండా, అసలు ఏం ఆలోచించట్లే. ఇంకా
ఆయన నోటి నుంచి ఈరోజు నిద్రపోయి పొద్దున్నే లేచి ఇవాళ నాకు ఏదనిపిస్తే అది ఆయన మాట్లాడంగానే దాని చుట్టూ ఇంకొద్దిగా అల్లుకొని దాన్నే మీడియాలో లేకపోతే ఎక్కడ పడితే సోషల్ మీడియాలో అన్నిట్లో మాట్లాడుతున్నారు. సాక్షి టీవీలో కూడా చెబుతా ఉన్నారు. అక్కడతో ఆగకుండా పార్లమెంట్లో అసెంబ్లీలో కూడా అవే అబద్ధాలని చెబుతున్నారు. నిన్న పార్లమెంట్లో మాట్లాడేటప్పుడు మరి పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ నాయకులు మిథున్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇక్కడ 1.5 ఎకరాలు భూమి రాజధాని చేయాలనుకుంటున్నారు, దీనికి అన్ని లక్షలు ఖర్చు అవుద్ది, ఇన్ని లక్షలు ఖర్చు అవుద్ది అంటున్నారు. అసలు అమరావతి మీద మీ స్టాండ్ ఏంటి? అమరావతి గురించి మాట్లాడమంటే అమరావతిలో ఉన్న రైతులకి ఒక్క ప్లాట్ ఇవ్వలేదు, అసలు ఏమీ చేయలేదు. అమరావతిలో ఉన్న రైతులకు సమస్యలు చాలా ఉన్నాయి, వారి సమస్యలను కూడా బిల్లులో చేర్చమని. ఏమంటే ఎక్కడైనా అమరావతికి రాజధాని గురించి చట్టం చేసేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యల్ని పార్లమెంట్లో చట్టంలో చేరుస్తాం ఎక్కడన్నా చూశారండి? ప్రపంచంలో ఎక్కడా చూడాల. కానీ ఆయన అడుగుతారు, మళ్ళా మేము అమరావతికి వ్యతిరేకం కాదంటారు. కానీ అమరావతి రాజధాని మరి చట్టం చేసేటప్పుడు మీరు ఎందుకు మద్దతు ప్రకటించలేదో వాళ్ళకే అర్థం కావట్లా. కొత్త సిద్ధాంతాలు తీసుకొస్తారు, ప్లాన్ ఏ అంటారు, ప్లాన్ బి అంటారు. ఇదేంటో అర్థం కావట్లా. అసలు ఈ రోజు నిద్రపోయి పొద్దున్నే లేసేవాటికి నెక్స్ట్ డే ఏం మాట్లాడతారో వారికే తెలియచ్చు. అంటే వాళ్ళు రైతులుగా అమరావతి రైతులు పక్షాన నిలబడుతున్నామని చెప్తున్నారా, లేకపోతే మీ సమస్యలను ప్రస్తావించడం ఏ రకంగా అర్థం చేసుకోవాలి, అదే పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని వ్యతిరేకించట్లేదని వాకౌట్ చేయడం ఏమనిపిస్తుంది? అంటే ఒకటి చేశారండి, అక్కడ ఏం చేశారంటే ఈ అమరావతి చట్టం అనేది అమరావతికి చట్టంలో చేర్చడానికి, అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసే చట్టంలో పరిపూర్ణంగా లేదు, దీంట్లో అవి చేర్చాలి, ఈ చేర్చాలి, ఇంకోటి చేర్చాలని ఏదో రకరకాలుగా మాట్లాడారు. అంతిమంగా చివరిలోకి వచ్చేపాటికి అక్కడున్న రైతులకి ఏం ప్లాట్లు ఇవ్వలేదు. అది శుద్ధాబద్ధం కదా. ఇక్కడ 1,00,000 ఎకరాలు అని చెప్పారు, అది శుద్ధాబద్ధం కదా. ఇక్కడ 12,000 ఎస్ఎఫ్టీ అంటున్నారు, అది కూడా అబద్ధమే కదా. అన్ని అబద్ధాలు పార్లమెంట్లో కూడా అలకోలుగా చెబుతున్నారండి. పార్లమెంట్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పార్లమెంట్ మెంబర్లు ఉంటారు. వారు అక్కడ ఒక లీడర్గా, ఒక అపోజిషన్ లీడర్గా అక్కడ కొంత వాళ్ళ మాటలను కూడా విని ఆ పరిగణలో తీసుకునే అవకాశం ఉంటుందని వాళ్ళందరినీ తప్పుదోవ పట్టించడానికి గత 5 సంవత్సరాలు కూడా అంతే తప్పుదోవ పట్టించారు. ఇప్పుడు కూడా అదే తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేయటం తప్పితే వారు మాట్లాడిన ఏ విషయం కూడా నిజం లేదండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న రైతుల యొక్క సమస్యలు 5 సంవత్సరాల్లో నువ్వు కనీసం మేము 3 రాజధానులు చేసాం, కానీ రాజధాని తీసుకెళ్ళిపోతున్నాం అన్నప్పుడు కనీసం 5 సంవత్సరాలు మీరు పరదాల అడ్డుగట్టుకొని మరి ఇక్కడ పోలీసులను కొన్ని వేల మందిని దించి కొన్ని వందల కేసులు ఇక్కడ పెట్టి కొన్ని వేల మందిని ముద్దాయిలుగా పెట్టి అనేక సందర్భాల్లో లాఠీ చార్జీలు చేసి అనేక సందర్భాల్లో డొక్కల్లో పొట్టల్లో కానీ పట్టుకొని రాని చోట పట్టుకొని లేడీస్ని అనేక రకాల ఇబ్బందులు స్త్రీలను గురిచేసి వారి డ్రెస్సుల మీద పెయిడ్ ఆర్టిస్టులని అసలు ఎన్ని అనాలో అన్ని మాట్లాడి ఇవాళ ముసలి కన్నీరు కారుస్తున్నారు. అదేవిధంగా వారికి అసలు మా రైతుల గురించి, మా రైతు సమస్యల గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు లేదండి. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, వారి సానుభూతి మాకు అవసరం లేదు. మాకు సంబంధించి ఇంత పెద్ద ప్రాజెక్టులో రైతులకి చిన్న చిన్న సమస్యలు ఉన్నమాట వాస్తవం. ఇక్కడ వారికి మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. ప్లాట్లు కేటాయించలేదు ఇవన్నీ మరి ఏంటి అబద్ధాలేనా? ప్లాట్లు కేటాయించలేదనేది శుద్ధ అబద్ధం అండి. 100కి 96% ప్లాట్లు కేటాయించడం, వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం కూడా అయిపోయింది. ఇంకా 4% రిజిస్ట్రేషన్లు పెండింగ్ ఉన్నాయి. ఎందుకు ఉన్నాయి ఈ 4%? కొంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, వాళ్ళు భూములు ఇచ్చారు, వారు వివిధ దేశాల్లో స్థిరపడ్డారు, వారు రావాలి. కొన్ని అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి లిటిగేషన్స్ కొన్ని న్యాయస్థానం పరిధిలో ఉన్నాయి. ఇలాంటివి తప్పితే కొంతమంది క్యాపిటల్ గెయిన్ ఎగ్జామ్షన్ కోసం కొన్ని రోజులు వెయిట్ చేద్దామనే ఉద్దేశంతో కొద్దిమంది ఉన్నారు. ఈ మొత్తం అందరూ కలిపినా కూడా 4% ఉన్నారండి. ఈ 4% గవర్నమెంట్ ఏమి ఇవ్వకపోవటం కాదు, వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లా, వీళ్ళు తీసుకోవట్లా. అంతే తప్పితే గవర్నమెంట్ వైపు నుంచి ఏం అప్లికేషన్స్ లేవు. గవర్నమెంట్ ఫెయిర్గా ఉంది ఈ విషయంలో. అట్లా అని గవర్నమెంట్ నుంచి సమస్యలు ఏమీ లేవు అంటే కొన్ని చిన్న చిన్న సమస్యలు చాలా తక్కువ మందికి ఉన్నాయండి. వ్యక్తిగతమైన సమస్యలు, సామాజికమైన సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు సహజమైనవి, చాలా చిన్నవి. వీటిని పార్లమెంట్లో ప్రస్తావించేటటువంటి అంత సమస్యలు ఇక్కడ ఎవరికి లేవండి. ఉంటే 5 సంవత్సరాల పాటు వైఎస్ఆర్సీపీ మీద ఉద్యమం చేసి జగన్మోహన్ రెడ్డి లాంటి కర్కోశకుడిని ఎదుర్కొన్న మేము
చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని పని చేయించుకోలేనటువంటి అసమర్థతతో ఇక్కడ ఉన్నటువంటి జేఏసీ నాయకులు కానీ రైతులు కానీ లేరని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంటే మిగతా ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు కాకుండా రాష్ట్రం ఉన్న మిగతా ప్రాంతాలలోకి ఏం చెప్పుదామని ఆ పార్టీ ప్రయత్నిస్తుంది. అసలు వాళ్ళు ఏం చెబుదామని ప్రయత్నించరండి. వాళ్ళు ఏ రోజు ఏదనిపిస్తే అది చెబుతారు. వాళ్ళు నిన్న కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారండి. ఏ సందర్భంలో పెట్టారు? మీరు అసెంబ్లీకి రాలా, అసెంబ్లీకి వచ్చి చెప్పపోయారు ఇదే విషయం. నిన్న ప్రెస్ మీట్ చెప్పింది. పోనీ ఇదే విషయం పార్లమెంట్ లో చెప్పబోయారు, మీ నాయకుడు చెప్పించాల్సింది. వాళ్ళందరూ కూడా నవ్వేవాళ్ళు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసేది. ఇప్పటికే నవ్వులు పాలయ్యారు దేశవ్యాప్తంగా, ఏకాగ్గా మిగిలిపోయారు దేశంలో. ఎందుకంటే పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి అమరావతి బిల్లుకి, అమరావతి చట్టబద్ధతకి, అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని చెప్పి ఏకైక రాజధాని అని పార్లమెంట్లో ఉన్న అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసే సమయంలో ఈ రాష్ట్రానికి చెందినటువంటి ఒక రాజకీయ పార్టీగా కానీ, ఈ రాష్ట్రం నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యులుగా కానీ మీరు ఆ పార్లమెంట్లో లేకపోవటం, ఆ బిల్లుకి మద్దతు తెలియజేయకపోవటం అనేది ఇంకా చరిత్రలో సజీవ సాక్ష్యాలు. ఇంతకంటే ఆంధ్రప్రదేశ్కి ద్రోహం మరి ఇంకేది ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి ప్లాన్ బి వ్యాఖ్యలు కావచ్చు, అసలు భూ దోపిడీ జరిగిపోతుంది అమరావతిలో, పెద్ద స్కామ్ అమరావతి అనేది ఇవాళ చెప్తా ఉన్నారు. పర్ స్క్వేర్ ఎస్ఎఫ్టీ ఆయన చెప్తున్నట్టుగా కూడా చాలా వచ్చినాయి. నిన్న ఆయనే మాట్లాడారు స్వయంగా. అవునండి. ఏమనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాకా పార్లమెంట్లో ఏం మాట్లాడాలో, మీడియాలో ఏం మాట్లాడాలో కూడా వారికి ఉన్నటువంటి ముఖ్య అనుచరులకు కానీ, ముఖ్యమైన నాయకులకు కానీ, రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో పార్లమెంట్ సభ్యులకు కానీ ఏమీ తెలియదండి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీడియా ముందు విషయాలు మాట్లాడుతూ ఉంటారు. వాటిని తీసుకొని వాటి చుట్టూ ఇంకొంచెం అల్లి వాళ్ళు అప్పటికప్పుడు వెళ్ళి ఏదోటి మాట్లాడి తప్పించుకొని బయటికి రావటం తప్పితే దానికి మేము అమరావతికి వ్యతిరేకం కాదు అంటారు. అమరావతికి మేము మళ్ళా వ్యతిరేకం కాదు, ఏ ప్రాంతానికి వ్యతిరేకం కాదు అంటారు. మళ్ళా ప్రత్యేకంగా ఏం చెబుతారు? అమరావతిలో ఉన్న ప్రాంతంలో ఉన్న రైతులకు అనేక సమస్యలు ఉన్నాయండి, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, దాని గురించి మాట్లాడాలంటారు. నువ్వు అమరావతిని స్వాగతించు, మేము అమరావతికి పూర్తి మద్దతు అని చెప్పు పార్లమెంట్లో. చెప్పిన తర్వాత దీనితో పాటు అమరావతి ప్రాంత రైతులు కొన్ని సమస్యలు ఉన్నాయండి, వాటిని కూడా మీరు హానర్ చేయండి, వాటిని కూడా పరిష్కరించమని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పండి, మీరు కూడా కల్పించుకోండి అని చెప్పండి. అది చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెబుతారు? కొత్తగా మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ, దానికి ఒక పేరు, టైటిల్, ఒకవేళ దాంట్లో జగన్ అని ఉంది చివరిలో వస్తుంది కాబట్టి ఇష్టం లేకపోతే ఇంకో పేరు పెట్టండి. ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అయోమయానికి గురై ఈ ఊహించిన పరిణామాలన్నీ ఎదురవటం, 11 ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా. అంటే నిన్నటి వ్యాఖ్యలు కొంతమందికి విస్మయానికి గురి చేసినాయి. అంటే చివరి వరకు వచ్చిన దశలో మళ్ళీ రాజధానిని మార్చాలి, ఒక 180 కిలోమీటర్ల వరకు తీసుకోవాలని ఇప్పుడు చెప్పడం అనేది ఆల్రెడీ ద్వంద్వ వైఖరిగా. ఒకసారి 30,000 ఎకరాలు కాదు ఇంకెక్కువ ఎకరాలు కావాలని ఆయనే మాట్లాడారు అసెంబ్లీలో. దాని తర్వాత 3 రాజధానులు అన్నారు. నేను మళ్ళీ ప్లాన్ బి మావిగన్ అని చెప్పి ఇంకోటి చెప్తా ఉన్నారు. అంటే ఏంటి అసలు ద్వంద్వ వైఖరి కాదండి. ద్వంద్వ వైఖరి అంటే 2 వైఖరులే. కానీ ఆయన వైఖరులు ఎన్నో ఎవరికి తెలియదు. ఈ రోజు నిద్రపోయి రేపొద్దున లేస్తే వైఖరి మారిపోద్ది ఆయనది. అందుకని ఆయన రాజధాని విషయంలోనే కాదండి, ఏ విషయాల్లో అయినా, ఎటువంటి సమస్యలైనా, ఎటువంటి సబ్జెక్టులో అయినా ఆయన విషయాలు మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటే ఈ రోజు చెప్పింది రేపు చెప్పరు, రేపు చెప్పింది ఎల్లుండి చెప్పరు. అంటే ఒక రోజు నిద్రపోయి లెగిస్తే మనం మీడియా పరంగా మాట్లాడుకోకూడదు. కానీ వెనకటి కాలంలో అనేవాళ్ళు, నువ్వు బ్రాందీ షాప్కి వెళ్ళొచ్చి సాయంత్రం నిద్రపోతే తర్వాత రోజు ఉదయం రాత్రి ఏం జరిగిందో మర్చిపోయేటటువంటి కొన్ని అవలక్షణాలు ఉంటాయని చెప్పి గ్రామాల్లో చెబుతూ ఉండేవాళ్ళు. మనకు తెలియదు కానీ చెబుతూ ఉండేవారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాట్లు ఉన్నాయని నేను అంటలేదండి. నేను అనేది ఏంటంటే ఆయన అంతకుముందు కూడా చెప్పేవాడు, నేను రాత్రి నిద్రలో వారితో మాట్లాడాను, వీళ్ళతో మాట్లాడాను అని చెబుతారు. మరి నిద్రలో ఏమన్నా వాళ్ళకి ఎవరన్నా వచ్చి చెబుతారో ఏంటో తెలియదు. కానీ నిద్రపోయి లేవగానే వైఖరి మారిపోద్ది. అసలు ద్వంద్వ విధానం అంటే 2 విధానాలు. మీరు చెప్పేదాని ప్రకారం 2 విధానాలు కాదు కండి, ఆయన ఇన్ని విధానాలు మాట్లాడుతున్నాడు. ఏ రోజు ఇదేమి ఇంతవరకు ఇది కన్ఫర్మ్ అవుతారనేమి లేదండి. మళ్ళీ ఇంకో వారం తర్వాత ఇంకోటి చెప్పచ్చు. మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మీకు కూడా చెప్పాల్సింది, మీడియా వాళ్ళకి, ప్రజలందరికి కూడా చెప్పాలనుకుంటున్నానండి. ఏంటండి, ఇక్కడ రాజధాని గురించి మాట్లాడుతున్నారండి, ప్లాన్ బి అన్నారు. ఓకే,
మీరు విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు చెప్పారండి, బాగానే ఉంది, ఓకే. ఏపీసీఆర్డీ ఎక్కడ ఉంది సార్? గుంటూరు పరిధిలో ఉంది, మంగళగిరి పరిధిలో ఉంది, తెనాల పరిధిలో ఉంది, మచిలీపట్నం పరిధిలో ఉంది, పక్కనున్న నందిగాం నియోజకవర్గ పరిధిలో ఉంది, ఇటు పక్కనున్న పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో ఉంది, సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇంత పరిధిలో ఏపీసీఆర్డీఏ ఉంటే ఏపీసీఆర్డీఏలో భాగమైనటువంటి ఊరి పేర్లు మీరు చెప్తా అక్కడ రాజధాని కట్టచ్చుగా అంటారు ఏంటండి? నాకు అర్థం కాదు. హైవే బారుని రాజధాని కడతారండి? హైవే ఉందంట మచిలీపట్నం నుంచి గుంటూరు దాకా, కలకత్తా నుంచి మెడ్రాస్ వెళ్ళే హైవే 150 కిలోమీటర్లు. అందుకని హైవే పక్కన కట్టుకుంటా వెళ్ళాలంటండి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ. ఇదేం విచిత్రం అసలు ఎవరికి అర్థం కావట్లేదు. అసలు ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రీన్ అండ్ బ్లూ ప్లాండ్ సిటీ అమరావతి, ప్లస్ వరల్డ్లోనే హైయెస్ట్ టెక్నాలజీ వినియోగించి ఇక్కడ రోడ్డు ఫార్మేషన్ కానీ, ఎలక్ట్రికల్ ఫార్మేషన్ కానీ, అనేకమైనటువంటి వాటర్ సప్లై ఫార్మేషన్ కానీ, అదేవిధంగా వాటర్ వచ్చే విధానం ఎలా, వాటర్ని బయటికి పంపించే విధానం ఎలా, భవిష్యత్తులో 200-300 సంవత్సరాలకు కూడా వాటర్ స్కేర్సిటీ రాకుండా ఎలా ప్లాన్ చేయాలి, అనేక రకాలైనటువంటి ప్లాన్తో వరల్డ్ క్లాస్ ప్లానింగ్తో నిర్మిస్తున్నటువంటి ఏకైక సిటీ ఈ భారతదేశంలో అమరావతి. అటువంటి అమరావతి గురించి వదిలేసి మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే తెలియదు, ఒక కనీసం అవగాహన చేసుకుందామని లేదు. 5 సంవత్సరాల పాటు మీకు అధికారం ఇస్తే ఆ విషయాన్ని వదిలేశారు. 7 సంవత్సరాల నుంచి ఈ ముఖ్యమంత్రి, ఈ కూటమి, ఈ బీజేపీ ఏం చేస్తుంది? 7 సంవత్సరాలకి ఏం చేయలేదు. పార్లమెంట్లో కూడా చెప్పారు, 7 సంవత్సరాల నుంచి ఈ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండి 5,000 కోట్లే ఖర్చు పెట్టారు ఈ రాజధాని కోసమని ఒకవైపు చెబుతున్నారు. ఇంకోవైపు ఏమో లక్షల కోట్లు కావాలి ఈ రాజధానికి అని వారే చెబుతున్నారు. మీరు ఇందాక అన్నారు చూడండి, ద్వంద్వ వైఖరి అని. అంటే రాష్ట్రం మొత్తం దేశం వెళ్ళి ఏం చెబుతారంటే డబ్బులన్నీ ఒక చోటకి తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నారు ఈ అమరావతిలో అని చెబుతున్నారు. మళ్ళా వాళ్ళని ఇంకొకళ్ళు ఏం చెబుతారు పార్లమెంట్లో, అసలు వీళ్ళు 5,000 కోట్ల కంటే ఖర్చు పెట్టలేదు ఈ రాజధానిలో అని వాళ్ళే చెప్తారు. ఇది ఎప్పుడు పూర్తయ్యానా సచ్చేనా అంటారు. అసలు ఆయన భాష కూడా వ్యంగ్యంగా ఉంది. దీంతో పాటు అవినీతి మీద పూర్తి స్థాయిగా ఆయన ఆరోపణలు చేశారు. భారీ భూ కుంభకోణాలన్నీ అమరావతిలోనే జరుగుతున్నాయి. చాలా కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు జరుగుతుంది. ఎకరానికి 2 కోట్ల రూపాయలు వేసుకున్నా సరే మౌలిక సదుపాయాలకి ఇది ఎప్పుడు జరిగాను, ఇది జరగదు, కట్టలేరు, అసాధ్యం కాబట్టి అని చెప్పి మళ్ళీ అదే వైఖరి, మళ్ళీ ముందు ఉన్న వైఖరి మళ్ళీ తీసుకొస్తున్నారు. అంటే ఆ అవినీతి అంశాల మీద మీరే ఉంటారు, నిజంగానే అంత అవినీతి ఇక్కడ పెరిగిపోయి ఉందా? అసలు అవినీతి జరగటం అంటే అండి 2 రకాలండి. ఒకటి భూముల విషయంలో అవినీతి జరిగింది అంటున్నారు, 2 కన్స్ట్రక్షన్ విషయంలో. ఈ రెండింటి గురించి వేరువేరుగా మనం మాట్లాడుకుందాం. భూములు అనేవి ఇవన్నీ ఇక్కడ పట్టా భూములండి. వీళ్ళ కొంత రాయలసీమ, నైజాం ప్రాంతంలో ఉన్నట్టు ఎలా పడితే అలా నాన్ రికార్డెడ్ భూములు ఇక్కడ లేవు. ఇక్కడ అన్ని రికార్డెడ్ భూములు ఉన్నాయి. బ్రిటిష్ కాలం నుంచి సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ రైతులందరూ కూడా అవగాహన గల వాళ్ళు, ఇవి ఎప్పటి నుంచో చదువుకున్న వాళ్ళు, వాళ్ళ పిల్లలు చదువుకొని ఉన్నారు, అందరికి అవగాహన ఉంది. ఏ ఒక్కరు కూడా 1 సెంటు కూడా ప్రభుత్వం కానీ, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న ఆ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, లేదా రాజకీయ నాయకులు అనుకుందాం, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ ఎవరు వచ్చినా కూడా అంత తేలిగ్గా వారికి లొంగిపోయి వారికి దారాదత్తం చేసే పరిస్థితుల్లో ఈ ప్రాంత వాసులు ఎవరు లేరండి. అంత తేలిగ్గా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళు లేరు. మేము భవిష్యత్తును ఆలోచించే రాజధాని కోసం భూములు ఇచ్చిన అటువంటి ఆలోచన విధానం కలిగిన మేము మా సొంత భూముల్ని రాజకీయ నాయకులకి దారాదత్తం చేసేటటువంటి పరిస్థితులు ఇక్కడ ఎవరు లేరు సార్. ఇక్కడ భూ కుంభకోణాలు ఇవన్నీ ఏం జరగలేదు. ఎవరికన్నా పైకం అవసరమై డబ్బులు అవసరమైతే వారి అవసరాల కోసం ఆ రోజు ఉన్న మార్కెట్ ప్రకారం అమ్ముకున్నారు. వివిధ రాజకీయ నాయకులు, వివిధ పెద్దలు, అదేవిధంగా వివిధ ప్రజలు కూడా కొనుక్కున్నారు. చాలా స్థానికులు కాకుండా బయట వ్యక్తులు, చిన్న వాళ్ళు కూడా చాలామంది అప్పు చేసి కూడా కొనుక్కున్నారు. నువ్వు 5 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో ఉన్నావు. 5 సంవత్సరాల్లో నువ్వేం చేసావు? నువ్వేమి ఇక్కడ ఒక పని చేయలేదు. ఒక్క పుక్లైనర్ పెట్టి ఒక చెట్టు కూడా బేకల. అటువంటి నువ్వు ఇక్కడ కుంభకోణం జరుగుంటే వదిలిపెట్టేవాడువా? ఎవరన్నా వదిలిపెట్టేవాడువా? నీది వదిలిపెట్టే మనస్తత్వం ఏదైనా అసలు జరగకపోతేనే అన్ని అవి జరిగినాయి, ఈ జరిగినాయి అని చెప్పి అరెస్టుల మీద అరెస్టులు చేసే నువ్వు ఇక్కడ ఏదన్నా జరుగుంటే ఆ పరిస్థితి ఉండేదా? ఇంతవరకు ఎవరిని ఒక కేసు పెట్టావా? లేకపోతే కేసు పెట్టావా అనుకో, వారిని ఎవరిని విచారించి అరెస్ట్ చేసావా, నిరూపించావా? ఏది లేదు. ఇన్సైడ్ ట్రేడింగ్ అని కేసు లేపించావు.
పోయిన గవర్నమెంట్లోనే కేసులు వేయించావు. ఆ కేసులన్నీ హైకోర్టు, సుప్రీంకోర్టు అందరూ కొట్టేశారుగా. ఇంక నువ్వేమని మాట్లాడతావు? రాజకీయంగా నువ్వు వేసిన కేసులన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అత్యున్నత వ్యవస్థలన్నీ కూడా కొట్టేసినాక, సుప్రీంకోర్టు కూడా కొట్టేసినాక నువ్వు ఇంకా అదే మాట మాట్లాడతావంటే అర్థం లేదు దీంట్లో. అంటే ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళ క్లియర్ పిక్చర్, వైఎస్ఆర్సీపీ అనేది పార్టీ అనేది అమరావతికి వ్యతిరేకం అని చెప్పి పూర్తిగా అర్థమైపోయిందా? అసలు పూర్తిగా మాకు మొదటి నుంచి తెలుసండి. ఇవాళ వాళ్ళ యొక్క నాటకం పార్లమెంటు సాక్షిగా బయటపడింది. అదేవిధంగా ఇన్ని రోజుల నుంచి ఆడిన డ్రామాలు, అధికారం లేనప్పుడు చెప్పిన విషయాలు వరుసగా నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్తో అర్థమైపోయింది. ఆయన ఎంతసేపుడికి అమరావతి, మాకు అమరావతి అంటే ఇష్టం లేకపోవటం ఏం లేదు, కక్ష లేదని చెబుతున్నారు. కానీ మా అందరికి అర్థమైంది ఏంటంటే, గ్రామస్తులుగా, స్థానికులుగా, రైతులుగా మేము ఆలోచిస్తుంది ఏంటంటే, ఈ అమరావతి అనేది ఒక మహా అద్భుతమైన పట్టణంగా భవిష్యత్తులో రూపుదిద్దుకునేది. ఇది ఇప్పటికిప్పుడు అవ్వదండి. 3 సంవత్సరాల్లో గవర్నమెంట్కి సంబంధించిన అన్నీ అవుతాయి, డెవలప్మెంట్ అవుతాయి. ప్రైవేట్ సెక్టార్ డెవలప్మెంట్ నిదానంగా జరుగుతూ ఉంటుంది. ఒక 20 సంవత్సరాల పాటు ఒక స్థాయిలోకి వెళ్ళింది, అక్కడి నుంచి ఫాస్ట్ అందుకుంటుంది. ఇది సహజంగా జరిగేది ఎక్కడైనా. ఇటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇప్పుడు హైదరాబాద్ విషయం ఎత్తగానే ఒక పార్లమెంట్లో కానీ వేరే దేశం వెళ్ళినప్పుడు నాయుడుజీ అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు నీ గుర్తు చేసుకుంటున్నారు. హైటెక్ సిటీ గురించి కానీ, లేకపోతే సైబర్ టవర్స్ కానీ, లేకపోతే సైబరాబాద్ కానీ. హైదరాబాద్లో స్పీడ్గా గ్రోత్, అంటే అంతకుముందు నుంచే పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని స్పీడ్గా అభివృద్ధి చేసిన భాగంలో చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పకుండా ఏ రాజకీయ పార్టీ కూడా హైదరాబాద్లో లేదండి. తెలంగాణలో అన్ని పార్టీలు చెప్తున్నాయి, గుర్తు చేస్తున్నాయి. అక్కడ ప్రజలకి, మన భారతదేశంలో ఉన్న అందరికి కూడా తెలుసు. భవిష్యత్తులో కూడా ఈ అమరావతిని నిర్మించింది, ఆ అమరావతిని పునాది వేసి దీన్ని ఇలా క్రియేట్ చేసింది, ఈ వండర్ని సృష్టించింది చంద్రబాబు నాయుడు గారు అనే పేరు వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి పేరు రాకూడదనే ఏకైక లక్ష్యం తప్పితే, ఏకైక లక్ష్యంతోనే ఇలా రకరకాలుగా గుండ్రంగా తిప్పుతున్నారండి ఈ విషయాలన్నీ. అంతే తప్పితే వారికంటూ ఒక విధానం, ప్రేమ రాష్ట్రం మీద లేదండి. రాష్ట్రం ఉన్న ప్రజల మీద కూడా లేదు. మీరు గమనించారో లేదో చూడండి. 7 సంవత్సరాలు అంటారు, 7 సంవత్సరాల్లో మీరేం అభివృద్ధి చేశారంటారు. 5 సంవత్సరాల్లో మీరు ఒక్క పని కూడా చేయలేదు. హైకోర్టు ఆదేశించినా చేయలే. సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో మీకు టైం బాండ్ మీద ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంతేగాని రాజధాని మీద మీరు మార్చే హక్కు మీకు లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పారు. ఇప్పుడు ఆయన ఏం చెబుతున్నారు? హైకోర్టులో మీరు వేసినారు కదా అప్పుడు. అవునండి, హైకోర్టు వేసిన దాని మీద, రైతులు వేసిన దాని మీద హైకోర్టు చెప్పింది. అవునండి, రైతులు వేసిందన్నారు. మళ్ళీ మారుస్తాం మేము. అదే చెప్పబోతున్నాను. కేంద్రం కూడా ఆయన ఏం చెబుతారంటే, అసెంబ్లీలో మేము కూడా చట్టం చేసి మార్చేస్తాం అంటారు. పార్లమెంట్లో ఒకసారి చట్టం చేసిన తర్వాత ఆ చట్టాన్ని వినియోగించుకొని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన ప్రభుత్వం మాత్రమే చట్టం చేయటానికి పార్లమెంటు హక్కు ఇచ్చింది. ఆ హక్కుని ఆ రోజు మొదటిసారి గెలిచినటువంటి ప్రభుత్వం వినియోగించుకున్నది. కాబట్టి ఇంకా మరలా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అనేది చట్టము చేయటానికి వీలు లేదు అని హైకోర్టు రాజధాని ప్రాంత రైతులందరం కలిసి మా సొంత డబ్బులతో హైకోర్టుకి వెళ్తే ఫైట్ చేస్తే హైకోర్టులో ఫుల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్. దాంతోపాటు 6 నెలల్లో నువ్వు ఇన్ని రోజుల నుంచి నిద్రపోయావు కాబట్టి 6 నెలల్లో వీళ్ళకి సంబంధించిన మౌలిక వసతులన్నీ నువ్వు పూర్తి చేయాల్సిందే అని చెప్పి ఆ రోజు నీకు చెప్పడం జరిగింది. నువ్వు దీని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే ఇవ్వమని అడిగితే సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద నేను స్టే ఇవ్వను, కావాలంటే టైం బాండ్ మీద వెసులుబాటు కల్పిస్తాను, ఎందుకంటే ఇన్ని వేల కోట్లు పెట్టి ఇంత తక్కువ టైంలో నువ్వు చేయలేదు ప్రభుత్వం, కాబట్టి ఒక టైం నేను ఎగ్జామ్షన్ ఇస్తాను తప్పితే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మీద నేను ఎటువంటి ఎగ్జామ్షన్ ఇవ్వనని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాత నేను మరలా వస్తాను, మరలా ఏదో చేస్తాను అని అంటే, నాకైతే ఏమర్థమైందంటే ఈయన కలలో రాబోయే కాలంలో కాబోయే ప్రధానిగా ఫీల్ అయ్యి నేను కలలో ప్రధాని అవుతాను, ప్రధాని అయిపోయినప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని చట్టాన్ని అమరావతిని మార్చి ఇంకో చోట పెడతాను అని ఆయన కలగంటున్నాడేమోనని నాకు డౌట్గా ఉందండి. ఆర్థిక పరిస్థితికి సంబంధించి డబ్బంతా తీసుకొచ్చి అమరావతి మీద పెడుతున్నారని ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు.
బొత్స సత్యనారాయణ కావచ్చు, ఆయన సీనియర్ లీడర్, ఆయన అదే మాట్లాడుతూ ఉన్నారు. ధర్మాన గారు మేము మార్చేస్తామని చెప్పి ఆయన మాట్లాడుతాం. అంటే ఎట్లా అంటే జనాల్ని తప్పుదోవ పట్టించడానిక నిజంగానే, లేదంటే రాష్ట్ర ఆదాయాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు? మీరు ఒకసారి గమనించండి, రాష్ట్ర ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా అమరావతికి ఇంతవరకు ఇచ్చినట్టు వాళ్ళ దగ్గరే ఉన్న పేపర్ ఉందండి? రికార్డ్ ఎవిడెన్స్ ఉందా? లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు సంపాదించడానికి మాట్లాడే విధానం తప్పితే, మీరు ఒక్కసారి చూడండి, అమరావతి ప్రాంతం సెల్ఫ్ సస్టైనబుల్ అన్నారు. దాని గురించి కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడారు. ఏమని చెప్తారు? ఏమయ్యా అమరావతిలో మరి సెల్ఫ్ సస్టైనబుల్ అన్నారు కదా, ఏమొచ్చిందయా, ఏమొచ్చింది అమరావతి నుంచి అంటున్నారు. ఏమండి, స్టార్టింగ్లోనే వస్తా. ఇప్పుడు మనం వ్యవసాయం చేయాలండి. వ్యవసాయం చేసి మనకు అక్కడ పొలం ఉండగానే, నాకు 2 ఎకరాల పొలం ఉందండి, పొలం దగ్గర వెళ్ళి నుంచొని ఇది సెల్ఫ్ సస్టైనబుల్ అన్నారుగా, ఏది పొలంలో ఏమి రాలేదు అని అంటే ఎట్లా అండి? పొలంలో పంట వేయాలి, పెట్టుబడి పెట్టాలి, పెట్టుబడి మన దగ్గర లేకపోతే అప్పు తీసుకురావాలి, అప్పు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టాలి, పంట పండించాలి, పండించిన తర్వాత వాటి ప్రతిఫలము వచ్చిన తర్వాత ఈ పెట్టుబడికి తెచ్చిన అప్పును తీర్చి మిగిలిన లాభంగా స్వీకరించాలి. ఇది ప్రాసెస్. సెల్ఫ్ సస్టైనబుల్ అంటే దాని అర్థం అదే. ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వంగా, కొన్ని గ్రాంట్లు ఇవ్వంగా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వివిధ సంస్థల నుంచి అప్పులు ఇప్పించినాయి. ఇలా వివిధ రకాలైనటువంటి అప్పులతో మాత్రమే, ఏషియన్ బ్యాంక్ అవ్వండి, వరల్డ్ బ్యాంక్ అవ్వండి, మళ్ళీ అదేవిధంగా మరి కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి హట్కోయ్ కానీ, ఇవన్నిటితో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఏమి ఇచ్చారో చెప్పమానండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఈ అమరావతి అభివృద్ధి కోసం మేము ఇది ఇచ్చాం. వారు 5 సంవత్సరాలు ఉన్నారుగా, అంతకుముందు బాబు గారు ఉన్నారుగా, ఇప్పుడు మళ్ళీ బాబు గారు వచ్చారు, జనసేన బీజేపీ, అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్. ఏమి ఇచ్చారో చెప్పమని మేము కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. ఎందుకంటే ఏమి కూడా ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి ఇక్కడ కేటాయింపులు జరగల. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి అమరావతి అభివృద్ధి కోసం, అమరావతి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసం ఎటువంటి బడ్జెట్ కేటాయించడం జరగలేదు. కానీ వీళ్ళు అపోహలు సృష్టిస్తూ ఉంటారు. వీళ్ళు 25 సంవత్సరాలు రాబోయే లెక్కర ఆదాయం మీద అప్పు చేసి ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టారండి. 40,000 ఎస్ఎఫ్టీ ఖర్చు పెట్టి రుషికొండలో ప్యాలెస్ కట్టారు. ఎస్ఎఫ్టీకి 40,000 రూపాయలు ఖర్చు పెట్టారు. అదేవిధంగా ఇంకా అనేక రకాలైనటువంటి రంగులు వేశారు. ఎంత వృధా ఖర్చో చెప్పండి. రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్కి, ట్యాంకీలకి, టెలిఫోన్ స్తంభాలకి, కరెంటు స్తంభాలకి ఏది కనబడితే అది ఇది గవర్నమెంట్ది రా అంటే దానికి వైసీపీ రంగు. హైకోర్టు ఏం చెప్పింది? ఇలా మీ ఇష్టం వచ్చినట్టు రంగులు వేయటానికి వీల్లేదు, మొత్తం తీసేయమన్నారు. తీసేయటానికి ఎన్ని వేల కోట్లు అవుతాయి, వేయటానికి ఎన్ని వేల కోట్లు అవుతాయి? ఇవన్నీ వృధా కాదా? ఆయన 3 కిలోమీటర్ల కోసం గవర్నమెంట్ హెలికాప్టర్ వేసుకొని వచ్చాడు. అమరావతిలో ఆయన ఇంటి దగ్గర నుంచి వెంకటపాలానికి కరెక్ట్ గా 3.5 కిలోమీటర్లు ఉంటదండి. ఈ 3.5 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్. ఎందుకనంటే డబ్బు గురించా, లేదంటే భయపడే? డబ్బు గురించి భయపడి, 2 రైతులు చుట్టుముట్టారు. మన డబ్బులు కాదుగా, వాళ్ళ కంపెనీ నుంచి పెట్టే డబ్బులు కాదు, ప్రభుత్వ డబ్బులే, విచ్చలవిడిగా ఖర్చు పెట్టచ్చు. ఈ ప్రాంతంలో మనం వెళ్తా ఉంటే విపరీతమైన సెక్యూరిటీ కావాలి, పరదాలు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. ఆయన అసెంబ్లీకే కష్టంగా వచ్చి వెళ్తున్నాడు. ఏ రోజు సెక్రటరియట్కి రాలేదు. వచ్చినా కూడా ఫుల్ సెక్యూరిటీ, 5 నుంచి 10,000 మంది పోలీసులను పెడతారు. మరి వరుసగా దడిగడతారు పోలీసులతోనే. ఇంకా మనం అసలు కెమెరా పెట్టుకుని వెళ్తే అటు ఇటు 2 వైపుల రోడ్డుకి వరుసగా పోలీసులు ఉంటారు. ఇళ్ళ చేత తాళాలు అయిపోతారు. ఇంట్లో నుంచి ఎవరిని బయట రానివ్వరు. 1 గంట ముందు, గంట తర్వాత ఇదే ఏర్పాట్లు ఉంటాయి రాజధానిలో. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న అన్ని రోజులే పోలీస్ కవాత్ ఉంటుంది వారం ముందు నుంచే. ఇవన్నీ చూసామండి. ఆయన అన్ని అబద్ధాలు చెబుతున్నాడు, ఒక్కటి కూడా నిజం లేదు. ఇంకోటి ఏంటంటే ఎంతసేపుడికి డబ్బులు బోల్డంత ఖర్చు అవుతుంది, బోల్డంత. సార్ మనం ఒక పని చేసేటప్పుడు ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, ఆ బిడ్డకి మనం ఒక చొక్కా కొనేటప్పుడే మనవాడు పెరుగుతాడు. 1 సంవత్సరంలో ఖరీదైన చొక్కా కొంటున్నాము, కొంచెం లూజ్ ఉన్నది కొందాము అనుకుంటాం. అలాంటిది ఈ భారతదేశంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఒక రాజధాని తయారు చేసేటప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచించకుండా మనం కట్టం కదండి. భవిష్యత్తుని గురించి ఆలోచించి కట్టాలి కదా, ఫ్యూచర్ని దృష్టిలో పెట్టి ఏదైనా చేయాలి. మనం కొన్ని చోట్ల చూస్తున్నాం, ఇప్పుడు హైదరాబాద్లో చూస్తున్నాం, సైబర్ టవర్స్ ఆ ఏరియాలో మెయిన్ రోడ్లన్నీ బాగానే ఉంటాయి. కొంత దూరం వెళ్ళగానే బస్తీలు వస్తాయి, అక్కడ కంజెస్టెడ్ అయిపోతుంది. దాని మూలాన ఎటువంటి సమస్యలు వస్తున్నాయో అక్కడ అందరు చూస్తున్నారు.
ఇటువంటి సమస్యలన్నీ రాకుండా ఒక ప్లాన్డ్ సిటీ అనేది భారతదేశంలో ఏర్పడుతుంది, మన ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతున్నందుకు గర్వకారణంగా ఫీల్ అవ్వాలి. అది పార్టీలకు అతీతంగా ఉండాలి. పక్కనున్న తమిళనాడు చూసి నేర్చుకోవాలి, కర్ణాటకను చూసి నేర్చుకోవాలి, కేరళను చూసి నేర్చుకోవాలి. నేర్చుకోరు. మీరు రోజు బెంగళూరులో ఉంటారు, అక్కడ రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు మీకు తెలియదు. కానీ రోజు బెంగళూరులో ఉంటారంటే చెప్పాల్సి వస్తున్న పరిస్థితి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉండట్లేదు, లోకేష్ గారు ఉండట్లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉండట్లా. కానీ ఇక్కడ సంబంధించినంత విషయాల్లో మాకున్న చిత్తశుద్ధి వీళ్ళకి లేదని చెప్తా ఉన్నారు. ఆ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? అసలండి ఆయన నిన్న ఒకప్పుడు ముఖ్యమంత్రి పనిచేసిన స్థాయి వ్యక్తులుగా కూడా మాట్లాడట్లా. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కాపురం చేయలేదు, పట్టుమని 10 సంవత్సరాలు, నేను అన్ని సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుకొని ఉన్నాను, అట్లా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు అన్ని రోజులు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు అని చెప్తారు. సార్, మీకు హైదరాబాద్లో ఒక పెద్ద ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, వైజాగ్లో ఒక ప్యాలెస్, మరి ఉండవల్లిలో ఒక ప్యాలెస్, ఇంకా ప్రజలకి జనంకి తెలియకుండా దేశంలోనూ మరి ప్రపంచంలో ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయో ఎవరికి తెలియదు. మీరు ఏ రోజు ఎక్కడా నికరంగా ఉండాలి. మీరు ఇక్కడ ఉండి 5 సంవత్సరాల్లో ఇక్కడే ఇల్లు కట్టుకొని ఉండి ఏం సాధించారు? మీరు ఇంట్లో నుంచి బయటికి ఎన్ని రోజులు వచ్చారు? కనీసం ప్రభుత్వం యొక్క కార్యక్రమాల్లో ఎన్ని రోజులు పాల్గొన్నారు? 5 సంవత్సరాల కాలంలో 1800 చిల్లర రోజులు మీకు ప్రభుత్వం మీ చేతుల్లో ఉంటే 1631 రోజు మీ ఇంటి పక్కన మేము ఇక్కడ ఈ ప్రాంత రైతులుగా ఉద్యమం చేస్తూ ఉంటే హలో లక్ష్మణ అని అల్లాడిపోతారు. 250 మంది సుమారుగా మరణించి అనేక రకాలైన వ్యాధులకు మరి అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురైతే, అటు ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఇటువంటి ఇబ్బందులకు గురైతే కనీసం మీరు పలకరించలేదు. ఏ రోజు కనికరం కూడా చూపించలేదు. రాజకీయాలకు అతీతంగా ఏంటి వీళ్ళ బాధ అని ఆలోచించలేదు. అటువంటి మీరు ఎవరు ఎక్కడ ఉంటున్నారో గురించి మాట్లాడుతున్నారు. ఇది దారుణం. మీరు ఒక్కరోజే ఇక్కడ ఉండేది. మీరు మీడియాతో మాట్లాడాలంటే ఇక్కడికి వస్తారు, మీడియాతో మాట్లాడాలనుకోకపోతే ప్యాలెస్లో, యలహంక ప్యాలెస్లో బెంగళూరులో కూర్చుంటారు. ఏదన్నా ఫంక్షన్లు ఉంటే హైదరాబాద్ వెళ్తారు, లేదా మెడ్రాస్ వెళ్తారు. ఇంకెక్కడికి మీరు ఎప్పుడు వస్తారు? మీడియాతో మాట్లాడాలనుకుంటారు, అది కూడా మీ సొంత మీడియాతోనే. అన్ని మీడియాలను పిలవరు. అసలు అది కూడా మీరు డైరెక్ట్గా మాట్లాడుతున్నారా, రికార్డ్ చేసి వదులుతున్నారో కూడా ఎవరికి తెలియట్లా. పైగా మీరేమన్నా మాట్లాడేటప్పుడు దాని మీద అవగాహనతో మాట్లాడుతున్నారో లేదో కూడా అర్థం కావట్లే మాకు. ఎందుకంటే ఏపీసీఆర్డీ పరిధిలో ఉన్నటువంటి ఊరి పేర్లే మీరు చెప్పి ఇక్కడ రాజధాని ఉంటే బాగుంటుంది అని అంటే, రాజధాని ప్రాంతంలో అది భాగమే కదా. మచిలీపట్నం ఇవన్నీ రాజధాని ప్రాంతంలో భాగమే. ఇక్కడ అమరావతి అనేది ఒక క్యాపిటల్ సిటీగా, ఒక ల్యాండ్లో ఒక గ్రీన్ అండ్ బ్లూ సిటీగా డెవలప్ చేస్తున్నారు. ఈ అమరావతి ప్రాంతానికి సంబంధించి ఏపీసీఆర్డీ యాక్ట్ ఉంది. ఈ ఏపీసీఆర్డీ యాక్ట్లు ఇవన్నీ ఉన్నాయి, మీరు చెప్పే ప్రాంతాలు అన్నీ ఉన్నాయి. మేము ఇవన్నిటి మీద కూడా ఒక ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ యాక్టివిటీ కోసం ఒక డిపిఆర్ పిలిచింది ప్రభుత్వం. ఇవన్నీ కూడా మీకు తెలియదు, మీరు పట్టించుకోరు. 170,000 ఎకరాలు రాజధాని కోసం అని మిథున్ రెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. అయ్యా బాబు మిథున్ రెడ్డి గారు, మేము ఈ సందర్భంగా చెబుతున్నాం, మీరు తెలుసుకోండి. ఇక్కడ ఉన్నది 33,000 ఎకరాలు, దాంతోపాటు ప్రభుత్వం 20,000 ఎకరాలు, మొత్తం కలిపి 53,000 ఎకరాల్లో ఇప్పుడు అమరావతి అభివృద్ధి చెందుతుంది. దీనితో పాటు ఇక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు పక్కన రైల్వే ట్రాక్ కోసం, అదేవిధంగా రైల్వే స్టేషన్ కోసం, ఇక్కడ ఉన్నటువంటి 316 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయో చూడండి, ఏవైతే పెద్ద పెద్ద ఆర్టికల్ రోడ్స్ ఉన్నాయో వీటన్నిటికీ కనెక్టివిటీ కోసం కొంత భూమి అవసరమైంది. కేవలం ఆ భూమి కోసమే 2వ దశ పూలింగ్కి ప్రభుత్వం వెళ్ళటం జరిగింది. అది అమరావతికి లైఫ్ లైన్. ఇప్పుడు వాళ్ళు 2వ దశ భూమి ఏదైతే వెళ్ళారో పూలింగ్ కోసం, అవన్నీ కూడా ఈ అమరావతికి లైఫ్ లైన్ లాంటిది. అవి లేకపోతే రైల్వే స్టేషన్, బస్ స్టాండు కనెక్టివిటీ లేకపోతే చాలా ఇబ్బంది అవుద్ది. ఈ రోడ్లన్నీ కూడా వెళ్ళి ఆ ఇన్నర్ రింగ్ రోడ్లో కలవాలి. వీటి కోసం మాత్రమే వాళ్ళు పూలింగ్కి వెళ్ళారు. మిగతా 1,00,000 ఎకరాలు చెబుతున్నారు చూడండి. ఇవన్నీ ఇవే మచిలీపట్నం, గుంటూరు, మంగళగిరి ఈ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఇక్కడ అమరావతి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ అమరావతితో పాటు చుట్టూ ఉన్న ప్రాంతాలు కూడా ఎలా అభివృద్ధి చెందాలి, అభివృద్ధి చెందేటప్పుడు ఇంటిగ్రేటెడ్గా, అంటే ఎదవరికి మళ్ళీ అస్తవ్యస్తంగా కాకుండా ఒక ప్లాన్డ్గా అభివృద్ధి చెందాలి అనే మౌలిక సదుపాయాలు కానీ, అక్కడ కట్టేటటువంటి బిల్డింగులు కానీ, లేకపోతే అక్కడ ఏర్పాటు చేసే గ్రీనరీ కానీ, పరిశ్రమల విషయం కానీ ఎలాంటి ఏర్పాటు చేయాలనే దానికోసం డిపిఆర్ పిలిచింది ప్రభుత్వం. దానికి తేడా మీకు తెలియదా? తెలుసు, తెలిసినా కూడా కావాలని మాట్లాడతారు, లేదంటే అసలు తెలియదు.
ఈ రెండు జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళకి నచ్చింది మాట్లాడతారండి. ఉన్నది అసలు మాట్లాడరు, వాళ్ళ చరిత్రలో లేదు. వారు ఎంతసేపటికి వాళ్ళు అక్కడున్నారు ఇక్కడున్నారు, నువ్వు ఎక్కడున్నావు ఏంది కాదు బాబు, ఈ రాష్ట్రానికి ఏమి ఒరగబెట్టావు, ఈ రాష్ట్రానికి ఎవరు ఏ విధంగా ఉపయోగపడుతున్నారు, ఇక్కడ ప్రజలని ఎవరు కాపాడాలనుకుంటున్నారు, ప్రజల యొక్క భవిష్యత్తు, వారి భావితరాల యొక్క భవిష్యత్తుని ఎలా కాపాడటానికి వీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అని చెప్పి ఈ సందర్భం గుర్తు చేస్తున్నాం. బిల్లులు సంబంధించిన అంశంలో కూటమి ఎంపీలు అందరూ పూర్తి స్థాయిలో కష్టపడ్డారు. వాటితో ప్రధానంగా పెమ్మసాని గారు అందరిని ఆకర్షించారు. ఆయన స్పీచ్ కావచ్చు, ఆయన ఈ మధ్య చేసిన యాక్టివిటీస్ కావచ్చు, అమరావతి మీద ఆయన గురించి ఏమంటారు? అమరావతి విషయంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా తక్కువ సమయంలో చాలా ఎక్కువ అవగాహన చేసుకున్నారండి. బాగా చదువుకున్న వ్యక్తి, కష్టపడి కింద స్థాయి నుంచి పైకి వచ్చారు. కాబట్టి ఓవరాల్గా రైతులకు సంబంధించి ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? చాలామంది ఇబ్బందులు కూడా పడ్డారు, కేసులు ఎదుర్కొన్నారు, మీరు అన్నట్టు బొక్కల్లో కొట్టించుకున్నారు, ఆడవాళ్ళు ఇబ్బంది పడ్డారు, అందరూ. ఏంటి ఎప్పుడైతే ఇది అసెంబ్లీ తీర్మానం చేసిందో అప్పటి నుంచే ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలోనే కాదండి. ఎక్స్పెక్ట్ చేశారా పార్లమెంట్లో వాళ్ళు ఇలా మాట్లాడతారని అనుకున్నారా? వైఎస్ఆర్సీపీ కావచ్చు అసెంబ్లీకి కనీసం ఇప్పుడైనా వస్తారనుకున్నారా? అసెంబ్లీకి మాత్రం వస్తారని మేము అనుకోలేదండి. ఆయనకి అసెంబ్లీలో ఇవ్వలేదు, అయిన పాత్రుడు గారు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ప్రభుత్వం ఇవ్వలేదని వంక చెబుతున్నాడు కదండి. క్రెడిట్ చోరీలకు సంబంధించి మేము చేసామంటే మేము చేసాం, ఇది మేము చేసాం, పోర్టు మచిలీపట్నం పోర్టు కూడా మేమే చేసాం, అంతా మేమే ఇచ్చాం, భూమి సమీకరణ కావచ్చు, మాకంటే మాకు కావాలని చెప్పి కొట్లాడుతామన్నారు. ఏంటి అంటే ఎందుకని? ఆయన వ్యవహార శైలి ఎలా ఉందంటే రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి, ఇక్కడికి ఏమీ రాకుండా ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధికి సంబంధించినటువంటి ఏమీ కూడా రానికుండా ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. థ్యాంక్ యూ సార్. నమస్తే.